ఫస్ట్ ఇయాన్ కొన్నాము, తర్వాత కేయువి కొన్నాము, కేయువి అలాగే ఉంచాము, ఎర్టిగా కొన్నాను, ఎర్టిగా అమ్మేశాను, మళ్ళీ ఇంకో కారు కొనడానికి రెడీ అయ్యాను. అంటే అర్థం నేనున్నాను కాబట్టి ఇవన్నీ కొంటున్నా. ఓకే. పీడిఐ అన్న మాట అసలు మాకు తెలియదు. అంటే మీకు డెమో కార్ ఇచ్చేసారేమో వాళ్ళు. ఎస్ సార్, డెమో కార్. కానీ అది డెమో కార్ అన్న విషయం మాకు తెలియదు. మేము హుండై ఇయాన్ ఆ! తీసుకున్నప్పుడు చాలా మంచిగా ఆ! ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు సార్. కొత్తదంటే కొత్తదే. అన్ని సీట్ కవర్స్ తో సహా దాంట్లో ఒక అదే ఫైర్ ఇది ఉంటది కదా, దాంతో సహా అన్ని అరేంజ్ చేసి ఇచ్చారు. ఓకే. కేయువి కూడా ఓకే. కేయువి కూడా అలాగే వస్తుంది అనుకున్నాం. హ్మ్. నేను ఆ మేడం గారు నేర్చుకునే విధానానికి చాలా అప్రిషియేట్ అయ్యాను సార్. నన్ను నేనే మెచ్చుకున్నాను. ఆ ఏజ్ ఉన్న ఒక మేడం గారికి, అంత హ్మ్. వీక్ గా ఉన్న ఆవిడకి హ్మ్. మోటివేషన్ ఇచ్చి ఆవిడ నేర్చుకొని ఇప్పుడు మేడం గారు ఇంకొక మేడం గారికి లిఫ్ట్ ఇచ్చి ఎక్కించుకెళ్తారు సార్. అది ఇంకా నాకు చాలా హ్యాపీ అసలు ఆ మేడం గారిని చూసినప్పుడు. ఓహ్! సూపర్. సూపర్. వాళ్ళు ముందుకు వెళ్తారన్నది నా ఎక్స్పీరియన్స్ లో. నా ఫ్రెండ్స్ ఒక 12 మంది కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు సార్. నేను కూడా ఎటువంటి భయము లేకుండా నేర్చుకునే నా ఫ్రెండ్స్ కి నా కారే ఇచ్చాను నేను నేర్చుకోవడానికి. ఆ! ఓకే. మీరు ఎంకరేజ్ చేశారు. ఆ! ఎస్ సార్. అంటే యాహ్! అదొక మేజర్ శారీతో ఫ్యాక్టర్. అలవాటు పడిపోయిన శారీ అలవాటు పడిపోయిన ప్రతి ఉమెన్ ని కంఫర్టబుల్ వేర్ వేసుకోండి అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక జంటు బండి ఏదన్నా అయ్యి ఆగిపోతే ఎవ్వరు ఆగరు సార్. అవును. ఒక లేడీ ఆగిపోతే ఎవడు పట్టించుకోడు. అసలు ఆపనే చాలా ఆపనే మంది, ఆగరు మేడం. ఆపనే ఆగరు. మీరు నమ్మరు, వాళ్ళే స్వయంగా మన బండి తీసుకొని టాయ్ చేసుకొని కూడా తీసుకెళ్లిపోతారు. హాయ్ అండి. ఈరోజు మనతో ఉన్నారు భవానీ గారు. సో, భవానీ గారు యాక్చువల్‌గా షీ ఈజ్ వర్కింగ్ యాస్ ఎ ఫిజికల్ డైరెక్టర్. సో, షీ ఈజ్ వర్కింగ్ యాస్ ఎ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ వన్ ఆఫ్ ద స్కూల్స్. సో, ఎగ్జాక్ట్ ఊరు పేరు నాకు తెలీదు. అడుగుదాం మేడంని. సో, మేడం ఏంటంటే కార్స్ విషయంలో మన కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అయ్యారు కొంత టైం బ్యాక్. రీసెంట్‌గా కార్ కూడా కొన్నారు. అండ్ తన జర్నీ కార్స్ డ్రైవింగ్ విషయంలో ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి కార్స్ నడుపుతున్నారు. సో ఈ ఈ జర్నీలో తను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ, తర్వాత దాంతోపాటు ఓవరాల్గా యాజ్ ఎ ఉమెన్ చాలామంది కార్స్ డ్రైవింగ్ అంటే కొంచెం భయపడతారు, జంకుతారు. అండ్ మన కమ్యూనిటీలో కూడా కొంతమంది ఉమెన్ ఉన్నారు, వాళ్ళు కార్స్ కొంచెం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సో ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేడంతో పెట్టే డిస్కషను అని. సో ఉమెన్స్ డే సందర్భంగా అంటే యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ ఇన్ ద డ్రైవింగ్ సీట్. అండ్ చాలామంది ఇప్పుడు కమింగ్ జనరేషన్ ఉమెన్ అంతా కూడా కార్స్ నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాన్ని ఉద్దేశించుకొని మేడం యొక్క ఎక్స్పీరియన్సెస్, దాంతోపాటు ఏమన్నా తనకు తెలిసిన వాటిలో ఏమన్నా టిప్స్ చెప్తే, లైక్ మన ఎగ్జిస్టింగ్ ఉమెన్ డ్రైవర్స్కి, లేకపోతే కొత్తగా కార్స్ నేర్చుకోవాలనుకునే లేడీస్కి యూజ్ అవుద్దని చెప్పేసి ఈ సెషన్ చేస్తున్నాం. ముందుగా అయితే అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో మేడం, మీ గురించి మీరు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పండి మేడం. మీ గురించి మీరు లైక్ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఏంటి లైక్ అప్రాక్సిమేట్లీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ టు కార్వామా గ్రూప్. నేను 17 ఇయర్స్ నుంచి ఈ కార్ డ్రైవ్ చేస్తున్నాను. యాక్చువల్గా మై సెల్ఫ్ ఈస్ చందనాల భవాని, వర్కింగ్ యాజ్ ఏ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ కృష్ణా జిల్లా, ఆంధ్ర అండి. కార్స్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నేను కూడా కార్స్ ఆల్రెడీ కొన్నాను. వాటిని కొన్ని సేల్ చేయడం జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ వాటిలో ఉండడం వల్ల సేల్స్ జరిగినాయి అలాగా. కార్వామా గ్రూప్ ఎప్పుడైతే పెట్టారో నేను దానిని యూట్యూబ్ లో చూసాను, చూసి జాయిన్ ఓకే. అవ్వడం జరిగింది. అంటే డిస్కషన్ చేస్తారు, ఎవరికి సలహా ఇవ్వడం ఒక వ్యక్తి అంటూ ఏం లేదు. గ్రూప్ డిస్కషన్ చేసుకొని దేంట్లో ఏమి పాజిటివ్స్ ఉన్నాయి, ఏమి నెగిటివ్స్ ఉన్నాయో ఎక్కువ డిస్కస్ చేసి ఎక్కువ శాతం పాజిటివ్స్ ఉన్న కార్స్ ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుందని నేను కార్మామా గ్రూప్ లో జాయిన్ అయ్యాను సార్. అది ఓకే. ఓకే యాక్చువల్గా మ్యామ్. ఇది యూట్యూబ్. ఓకే. ఓకే. సో మ్యామ్, మీరు ఉండేది ఎక్కడ మేడం? లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్, ఊరు? వెంట్రప్రగడ అండి, అది ఒక విలేజ్ నియర్ టు గుడివాడ. గురువాడ విజయవాడ దగ్గరలో ఉంటుంది. నుంచి ఓకే. విజయవాడ టు ఒక 37 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. Yes, sir. ఓకే మ్యామ్. సో ఒక చిన్న ఊర్లో ఉన్నప్పుడు అక్కడ మీరు డ్రైవింగ్ అది నేర్చుకోవడము ఇదంతా కొంచెం డేరింగ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీస్‌లో కొంచెం కామన్ ఉమెన్ డ్రైవ్ చేయడం అది. బట్ మీరు ఎక్కడ స్టార్ట్ అయింది మేడం మీ కార్ జర్నీ అనేది? కార్ ఎప్పుడు మీరు ఫస్ట్ టైమ్ డ్రైవ్ చేశారు?
యాక్చువల్ గా నేను వెంట్రప్రగడ, కానీ నేను ఎప్పుడు వెంట్రపల్లి ఎక్కువ లేను సార్. హాస్టల్ లైఫ్ నాది. హాస్టల్స్ లోనే ఓకే. ఎక్కువ ఉన్నాను. దట్టు నేను ఓకే. ఒక 6th క్లాస్ నుంచి గేమ్స్ ప్లేయర్. నా ఓకే. ఫస్ట్ గేమ్ వచ్చి హ్యాండ్ బాల్ అండి. దానికి నేను ఆల్మోస్ట్ సీనియర్ నేషనల్స్ అంతా ఆడాను. మెడల్స్ ఉన్నాయి, బ్రాంజ్ మెడల్ అట్లా ఉంది. ఇండియా క్యాంప్ కూడా ఓకే. సెలెక్ట్ అయ్యాను సార్. ఈ ఓకే. గేమ్స్ కి వెళ్లే టైంలో మమ్మల్ని ఒక్కొక్కసారి మా మాస్టర్లు బస్సులో కానీ లారీలో కానీ ఎక్కించి తీసుకెళ్లేవాళ్ళు. అలా ఎక్కించి ఓకే. తీసుకెళ్తున్నప్పుడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బస్సే యూజ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఓకే. ఎక్కువగా డ్రైవర్ కి దగ్గరగా కూర్చొని గమనిస్తూ ఉండేదాన్ని. ఏదన్నా ఓకే. ఒకటి హ్మ్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిపైన నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను సార్. అందుకని ఓకే. వాళ్ళు క్లచ్ అంటే అది క్లచ్, గేరు, ఎక్సలేటర్ అని తెలియదు. ఏం చేస్తున్నారు, ఓకే. ఎప్పుడు ఏది నొక్కి దేనిపైన చేస్తున్నారు, తర్వాత వాళ్ళ బాడీలో ఏ ఓకే. మూమెంట్ చేంజ్ అవుతుంది అని గమనించి ఫస్ట్ అబ్జర్వేషన్ సార్. ఆ తర్వాత అంటే మీరు నాకు చిన్నప్పటి నుంచే స్కూల్ టైమ్ నుంచే స్టార్ట్ చేశారన్నమాట అబ్జర్వేషన్. ఎస్ సార్, స్కూల్ టైం నుంచే. దట్ స్కూల్స్ లో ట్రాక్టర్ దొరికేది. ట్రాక్టర్ డ్రైవింగ్ ఓకే. అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఓపెన్ ఏరియాలోనే ట్రాక్టర్ ఉంటుంది కాబట్టి అది ఎట్లా తిప్పినా ఏమీ అవ్వదు సార్. బ్రేక్ తెలిస్తే చాలు, ఎక్సలేటర్ తెలిస్తే చాలు. ఆ స్కూల్ గ్రౌండ్ లెవెల్ చేయడానికి అని అవును. చెప్పి తీసుకొచ్చేవాళ్ళండి. దాన్ని యూజ్ చేస్తాం. కానీ దానికి కార్ కి చాలా ఓకే. డిఫరెన్స్ ఉంది. హ్మ్. అసలు రిలేటెడ్ ఓకే. కాదు. హ్మ్. సార్ హ్మ్. నేను హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత 2002లో కబడ్డీ కోచ్ గా కేవీ బాల్టేరు వైజాగ్ లో జాబ్ కి వెళ్ళాను సార్. ఆ జాబ్ కి ఓకే. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అంబాసిడర్ ఎక్కాను సార్. అంబాసిడర్ అంబాసిడర్. ఓకే. అంతవరకు ఆ! ఆ! అప్పటి వరకు కార్ స్టీరింగ్, ట్రాక్టర్ స్టీరింగ్ టచ్ ఉంది కానీ కార్ స్టీరింగ్ అసలు ఐడియా లేదు. కానీ ఓకే. ఓకే. నా నేను డ్రైవ్ చేస్తాను సార్ అని అడిగినప్పుడు మా సార్ పద్మరాజు గారు హ్మ్. తీసి ఇచ్చారు సార్. ఎటువంటి డౌట్ పడలేదు సార్. నాకు రాదు అని కానీ అసలు ఏమి కొంచెం కూడా ఇది లేకుండా నేను అడిగిన విధానానికి సార్ కార్ ఇచ్చారు. ఓకే. అది గ్రౌండ్ అండి, చాలా పెద్ద గ్రౌండ్. ఇంజిన్ ఆహా! స్టార్ట్ ఓకే. చేసాము. థింకింగ్ లో ఉంది. లెఫ్ట్ లెగ్ దగ్గర ఉన్నది క్లచ్. క్లచ్ నొక్కాము. ఓకే. ఫస్ట్ హ్మ్. గేర్ దాని మీద రాసి ఉంటాయి సార్. గేర్ రాడ్ మీద, గేర్ నాక్ మీద. సో దాని ప్రకారం హ్మ్. ఇది హ్మ్. ఫస్ట్ గేర్ లోనే ఒక రౌండ్ వేసి వచ్చాను సార్. చాలా కాన్ఫిడెంట్ గా ఓకే. మళ్ళీ బ్యాక్ న్యూట్రల్ కి వచ్చి కరెక్ట్ ప్లేస్ లో బ్రేక్ హ్మ్. వేసాను. ఓకే. సార్కి దాని వల్ల ఏమీ అనిపించలేదు. అంటే కారు రాదు మనకి అట్లా ఏం అనిపించలేదు సార్కి. సో సారే ఏమన్నారంటే ఓకే. ఇంకొక రౌండ్ వేయండి, ఏం కాదు అన్నారు. ఆ ఓకే. సెకండ్ రౌండ్ లో సెకండ్ గేరు, థర్డ్ గేర్ కూడా వెళ్ళి మళ్ళీ న్యూట్రల్ అయిపోయి వచ్చాను సార్. ఓకే. ఇంకా ఓకే. మొత్తానికి అక్కడ డ్రైవింగ్ నేర్చేసుకున్నారన్నమాట అక్కడే. ఆల్మోస్ట్ ఎక్కువ టైం కూడా కాదు సార్. కానీ కార్ అయితే వచ్చేసింది. ఓకే. క్లచ్ ని హ్యాండిల్ చేస్తే హ్మ్. అర్థమైంది. క్లచ్ హ్యాండిల్ హ్మ్. చేస్తేనే మనకి కారు ఇంజన్ తో హ్మ్. పట్టు ఉంటుంది, ఇంజన్ పైన పట్టు ఉంటుంది. ముందు హ్మ్. చూసుకోవాలి, హ్మ్. స్టీరింగ్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అది కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అవి రెండే సార్. ఓకే. అప్పటితో ఎక్కువ కూడా ట్రై చేయలేదు ఆ అంబాసిడర్ ని. ఇక ఆ తర్వాత ఓకే. సారు ఓకే చాలు కదా అన్నారు. నేను కూడా ఎందుకు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు చాలు అన్నాను సార్. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నేను కార్ డ్రైవ్ చేయగలను అని. ఇంకా ఓకే. అది హ్మ్. హ్మ్. అది మొదలు సార్. అదే మీ ఫస్ట్ డ్రైవింగ్ లెసన్ అన్నమాట. డ్రైవింగ్ స్కూల్ అక్కడే అయిపోయింది మీకు. అంతే డ్రైవింగ్ సార్. స్కూల్ లేకుండానే డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఎస్ సార్. ఓకే. ఓకే. అది సో మీరు ఫస్ట్ కార్ అయితే డ్రైవ్ చేశారు. హ్మ్. సార్ అంబాసిడర్ చెప్పండి. ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా వస్తుంది. ఇంకొకటి అవును. అవసరం పనులు నేర్పిస్తుంది. ఇవి రెండు నమ్ముతాను సార్. అవును. అవును. ట్రూ తర్వాత అండి. అవసరం నిజంగానే ఉన్నప్పుడు అన్నీ చేస్తాం. ఉమ్, హ్మ్. తర్వాత నిజంగానే నాకు కారుతో అవసరం పడింది సార్. ఓకే. అది చాలా అవసరం. సో హ్మ్. చాలా అవసరమైనప్పుడు నేను ఇండిపెండెంట్ గా జాబ్ హోల్డర్ని కాబట్టి నాకు ఫైనాన్షియల్ గా నాకేం ప్రాబ్లం లేదు. సో ఎవరి సలహా అడగకుండానే హ్మ్. మాకున్న బడ్జెట్ హ్మ్. ప్రకారం ఎంతవరకు అని, అప్పుడు ఇలాగ కార్మామా గ్రూప్స్ లేవు. ఉండుంటే ఫస్ట్ వేరే కార్ తీసేవాళ్ళు మేము. ఇయాన్ కార్ తీసాను సార్. హుండై. హుండా ఇయాన్. ఆ! ఫస్ట్ కార్ మీది. హ్మ్. ఎస్ సార్. హుండై ఇయాన్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఏంటంటే దానికి ఉన్న పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ
అవేం తెలీదు. జస్ట్ సిఎన్జి ఉంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది, రెండు ఉంటే మంచిది. ఈ కాన్సెప్ట్ లో సిఎన్జి కమ్ పెట్రోల్ కమ్ సిఎన్జి తీసుకున్నాం సార్. ఓకే. హ్మ్. హ్మ్. ఆ, తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లో నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లం, అప్పటి వరకు నాకు అసలు హ్మ్. హ్మ్. ఆ ఇంజన్స్ గురించి అంత అవగాహన కానీ, సీసీ అంటే ఇలా ఉంటుందని కానీ కొంచెం కూడా ఐడియా లేదు. కారు ఓకే. డ్రైవ్ చేసుకుంటూ ఓకే. వెళ్తున్నప్పుడు ఎవరైనా ముందు వెహికల్ హ్మ్. మనకంటే తక్కువ స్పీడ్ లో ఉంటే దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళాలనుకుంటాం. అలా ఓకే. ఓవర్టేక్ చేసి వెళ్ళాలనుకున్న టైంలో ఇయాన్ లో ఉన్నప్పుడు ఎంత ఓకే. నొక్కినా యాక్సిలేటర్ ముందు వెహికల్ ని ఓవర్టేక్ చేయలేకపోతున్నాం సార్. హ్మ్. చాలా రిస్క్ ఫేస్ చేశా. అంటే వెనక్కి వెళ్ళి అదే బస్సు లేదా కారు వెనక్కి వెళ్ళి అదే ప్లేస్ ని ఆక్యుపై చేయలేము. అలాగని ముందుకెళ్తే ఎదురొచ్చే వెహికల్ కి ఖచ్చితంగా డాష్ కొట్టేస్తాం. ఇలా ఎందుకు అవును. అవుతుంది? ఓవర్‌టేక్ చేయడానికి డేర్ చేయలేము మీరు. చేయలేరింక. ఓవర్‌టేక్ అన్నది అది మిషన్ పక్కన పెట్టేయాలి మీరప్పుడు. ఆ, అసలు నేను యాక్సిలరేటర్ ఫుల్ గా ఇచ్చాను, కారు కూడా ఫిఫ్త్ గేర్ లో హ్మ్. ఉంది, అయినా ఎందుకు వెళ్ళట్లేదు హ్మ్. అని హ్మ్. నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత వేరే ఇంకొక అతన్ని అడిగాను. మహీంద్రాలో ఒక అతను హ్మ్. కొంచెం కార్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు ఆయన కొంచెం పరిచయం అయ్యారండి, సుధీర్ గారని. హ్మ్. ఆయన చెప్పారు, మేడం కార్కి ఇంజిన్ కి పవర్ ఉంటుందండి, దాన్ని సీసీ అంటారు. హ్మ్. సీసీ పవర్ ఉన్న హ్మ్. దాన్ని బట్టే కారు స్పీడ్ వెళ్తుంది. హ్మ్. ఈ సీసీ హ్మ్. పవర్ 900 సీసీ ఉంటే ఇంత స్పీడ్ లో వెళ్తుంది, 1100 హ్మ్. అయితే ఇంత, 1400 అయితే ఇంత అని చెప్పాను. ఇయాన్ ఓహ్! కొన్నది నవంబర్ లో సార్. బేసిక్ మోడల్ టు సెకండ్ మోడల్ కొన్నాము, దానిని టాప్ ఎండ్ మోడల్ చేసేసాం మొత్తం పూర్తిగా. ఆటో గేర్ మాత్రమే ఓకే. లేదు, ఫుల్ టాప్ ఎండ్ మోడల్ కి ఏమేమైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని హ్మ్. స్టీరింగ్ నాబ్స్ తో సహా అన్ని మార్చేసాం సార్. ఓకే. ఎంత చేసినా ఆ కారు మా హస్బెండ్ కి కూడా, అంటే కిందకి కూర్చోవడం, తనకు కొంచెం ఆ! యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అయింది, తను కిందకు ఓకే. కూర్చోలేకపోతున్నాడు. నాకు హ్మ్. నచ్చని ఫస్ట్ విషయం స్పీడ్, మా హస్బెండ్ కి నచ్చని విషయం సీటింగ్, కిందకు కూర్చోవడం. సీటింగ్ పొజిషన్. ఆ, హ్మ్. హ్మ్. సో ఇద్దరికి నచ్చలేదు కాబట్టి నవంబర్ లో తీసుకున్న కారుని జూన్ లో అమ్మేశాం సార్. హ్మ్. అమ్మేసి కేఈవి సో, 100 ఫాస్ట్‌గా తీసుకున్నాం. 6 మంత్స్‌లో. అది హ్మ్. అంటే పడవల రేవు నుంచి దాదాపు బీసెంట్ రోడ్డు వైపు నుంచి నేను గుడివాడ వైపు రావాలి సార్ రెగ్యులర్ గా, కైకలూరు ఓకే. వెళ్ళాలి. సో ఇదంతా ఓకే. కూడా ఫాస్ట్ జర్నీ చేయాల్సిన రూట్స్. హ్మ్. హ్మ్. ఈ రూట్స్ లో ఆ కారు మాకు అసలు సెట్ కాదు, మాకున్న టైము, మేము డ్యూటీకి వెళ్ళడం రావడం ఇలాంటి వాటికి అది సెట్ హ్మ్. కాదని హ్మ్. అప్పుడు అర్థం చేసుకొని సుధీర్ గారు ఇచ్చిన సలహాతో కేఈవి 100 6+ తీసుకున్నాను సార్. ఓకే. హ్మ్. మహేంద్ర కార్ తీసుకున్నారు. ఎస్ సార్. ఫస్ట్ వాళ్ళు కేఈవి 100 తీసుకున్నప్పుడు స్టీరింగ్ అంటే మామూలుగా మేమే ఇంటికి వెళ్ళిపోతానికి రెడీ అయ్యాం. రెడీ హ్మ్. అయినప్పుడు వాళ్ళు భయపడ్డారు, దీనికి పవర్ ఎక్కువ, ఇంజన్ సీసీ ఎక్కువ, 6+ తీసుకున్నారు, దట్టు డీజిల్, మీరు హ్యాండిల్ హ్మ్. చేయగలరా, అది ఇది అన్నారు. ఆ! మా హస్బెండ్ కి నాపైన చాలా నమ్మకం సార్ అలాంటి విషయాల్లో. ఓకే. ఏం లేదు షీ క్యాన్, మీరేం అక్కర్లేదండి మళ్ళీ మీరు వచ్చి ఇబ్బంది పడి నైట్ టైంలో వెనక్కి రావడం అని చెప్పారు. నాకు కూడా ఏమీ అనిపించలేదు, ఐ నో దట్. హ్మ్. తీసుకున్నాము. మా పెద్ద బాబు కూడా మాతోనే ఉన్నాడు అప్పుడు, చిన్న బాబు ఇంటి దగ్గర ఓకే. ఉన్నాడు. ఇంకా అంతే సార్, తీసుకొని ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత సుధీర్ గారు కనీసం 4-5 సార్లు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు ఆ! అన్నిసార్లు కాల్ చేస్తున్నానంటే రోడ్డు కూడా షార్ట్ కర్వ్స్ ఉంటది, స్పీడ్ గా వెళ్లే అవకాశం ఉన్న రోడ్డు, యాక్సిడెంట్స్ ఆ! అయ్యే అవకాశాలు 3 చోట్ల ఉంటాయి సార్. ఓకే. యాజ్ ఎ ఉమెన్ గా నేను చేయలేనని సార్ ఫీలింగ్. ఆ! ఆ! అవును. ఓకే. సార్ కి చెప్పాను, ఇంటికి వెళ్ళాము, సేఫ్ గానే వెళ్ళిపోయాము. ఆ, హ్మ్. మేడం అసలు నేను ఎంత టెన్షన్ పడ్డానండి, మీరు భలే సేఫ్ గా వెళ్ళిపోయారు, అసలు ఏమీ లేదు, అమ్మయ్య అని కూడా హ్మ్. అంటలేదండి. లేదు సార్ ఓకే. అదేం, ఆ, అంత భయపడద్దు సార్ అన్న. ఈ విషయాల్లో ఒక చిన్న ఇది జరిగింది సార్. అసలు కార్ హ్మ్. ఏంటి, ఎలాంటి కార్ తీసుకోవాలి, మనం ఏ కార్ తీసుకుంటున్నాము, అది హ్మ్. పీడీని చెయ్యాలా వద్దా, అది ఎవరన్నా వాడారా, వాడితే ఎన్ని కిలోమీటర్లు వాడారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అది హ్మ్. మనకే జరిగిందా అనే విషయాలు హ్మ్. అస్సలు తెలియదు సార్.
మేము కొన్న కేఈవి 100 ఆల్రెడీ ఏదో ఒక కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న కారు. ఆ, పీడిఐ ఓకే. అన్న మాట అసలు మాకు తెలియదు. అంటే మీకు డెమో కార్ ఇచ్చేసారేమో వాళ్ళు. ఎస్ సార్, డెమో కార్. కానీ అది డెమో కార్ అనే విషయం మాకు తెలియదు. మేము హుండై ఇయాన్ ఆ, తీసుకున్నప్పుడు చాలా మంచిగా ఆ, ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు సార్. కొత్తదంటే కొత్తదే. అన్ని సీట్ కవర్స్ తో ఉమ్, సహా దాంట్లో ఒక అదే ఫైర్ ఇది ఉంటది కదా, దాంతో సహా అన్ని అరేంజ్ చేసి ఇచ్చారు. ఓకే. కేఈవి కూడా ఓకే. కేఈవి కూడా అలాగే వస్తుంది అనుకున్నాం. మేము కార్ చెక్ ఉమ్, చేయాలని ఉమ్, కానీ యార్డ్ లో వెళ్ళాం, చూపించారు, సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే అయిపోయింది. ఏమేం కట్టాలి అంతా అంతా రిటర్న్ అంతా వర్క్ అయిపోయింది. ఏ లోను ఎవరి ద్వారా అంతా అయిపోయింది. నైట్ నైన్ ఓకే. కి ఓకే. 9:30కి కారు డెలివరీ ఇచ్చారు. మేము ఓకే. షోరూమ్కి వెళ్ళింది 10కి. ఉమ్, అంతకు ముందు రోజే ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. కానీ ఉమ్, నైట్ 9 వరకు మమ్మల్ని అక్కడ ఎంగేజ్ చేశారు. వేరే కార్ ఉమ్, డెలివరీ ఇస్తున్నామని, అది రాలేదు ఇది రాలేదు అని. ఉమ్, యాక్చువల్ గా మాకు కూడా ఏమి డౌట్ ఓకే. లేదు. అంతా ఓకే, మాకు అదేలేండి. ఫస్ట్ ఎటువంటి ఎవరికి డౌట్ ఉంటది షోరూమ్‌లో బానే ఇస్తారు అనుకుంటాం గానీ, అలా మనం అనుకోం గదా! అది ఆ టైంలో లాంగ్ బ్యాక్ అంత ఎస్ అవేర్‌నెస్ కూడా ఉండదు. 9కి 9కి డెలివరీ హ్మ్. 9కి డెలివరీ తీసుకొని ఇంటికి వచ్చేసాం, అయిపోయింది. ఆ ఇంటికి వెళ్ళి నైట్ చూస్తే సీట్ కవర్స్ అన్ని కూడా వేరే దేనివో తెచ్చి దీనికి వేసినట్టుంది. పాలిథిన్ కవర్స్, కొత్త దానిలా ఆహాహా! ఓకే. కనిపించాలని పాలిథిన్ కవర్స్ వేశాడు. కొత్త కారు స్మెల్ ఓహ్! రావట్లేదు. కొత్త కారు స్మెల్ రావట్లేదు సార్. అంటే ఈ ఓహ్! కారుకు ముందు ఇంకా ఇయాన్ ని అమ్మక ముందు మేము కేఈవి తీసుకున్నాం. ఆ! దానికి ఆ! దీనికి డిఫరెన్స్ ఓకే. తెలుస్తోంది. సరే అవును. కొత్త ఓకే కారు స్మెల్ అనుకోని ఒకటి ఉంటుంది కదా! అవును. కరెక్టే. yes, హ్మ్. డిక్కీ ఓపెన్ చేశా. ఎందుకు ఓపెన్ చేశానో కూడా నాకు ఐడియా లేదు సార్. అసలు డిక్కీ ఓపెన్ చేశా. ఓపెన్ చేస్తే ఆ! స్టెప్నీ టైరు పంచర్ హ్మ్. అయిపోయింది. ఆ! పంచర్ టైరు, ఆ టూల్ కిట్ మొత్తం తుప్పు పట్టిపోయింది. ఓకే. ఏదన్నా ఒక దగ్గర నుంచి ఏదన్నా ఒక వస్తువుని పైకి లేపేయాలి తీసేయాలంటే ఒక చిన్న దొరికితే ఎలా అయితే మొత్తం హ్మ్. వచ్చేస్తుందో, ఆ ఒక్క స్టెప్నీ టైర్ దగ్గర నుంచి మొత్తం అంతా హిస్టరీ చూసుకుంటే రెండో రోజు హ్మ్. ఆదివారం, శనివారం ఈవినింగ్ ఇచ్చారు సార్ మాకు డెలివరీ. సండే రోజు నేను ఆల్రెడీ అతనికి ఫోన్ చేశాను. అయ్యో అవునా హ్మ్. మేడం, అదండి ఇదండి, అది టీఆర్ అయిపోయింది, మార్చడం కుదరదు, అది ఇదని చాలా చెప్పారు సార్. హ్మ్. నాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు అతను చెప్పిన విషయం. సండే అంతా ఎలా గడిపానో కూడా తెలియదు. మండే మార్నింగ్ హ్మ్. వెళ్ళిపోయాం షోరూమ్కి. షోరూమ్కి వెళ్ళిపోయి అతనికి చూపించాం. ఇది కొత్త కార్ అని మీరేగా చెప్పారు. అవును మేడం, కొత్త కారు. కొత్త కార్ అయితే మీరు ఒక పేపర్ ఇచ్చారు, దీంట్లో విజయవాడ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎందుకు ఇది? హ్మ్. కేఎమ్స్ చూడడం కూడా రాదు. ఓకే. యూట్యూబ్ లో చూసాం. కిలోమీటర్స్ చెక్ చేస్తే 1100 పైన కిలోమీటర్స్ తిరిగి ఉన్నాయి. ఇన్ని హ్మ్. కిలోమీటర్స్ ఎలా తిరిగింది ఇది? స్టెఫినీ టైర్ హ్మ్. ఎందుకు కొత్తది ఉండాలి, పాతది ఎందుకు ఉంది? టూల్ కిట్ ఏంటి హ్మ్. అని చెప్పి, హ్మ్. అంటే వన్స్ టీఆర్ జరిగిన తర్వాత వెహికల్ ని టేక్ బ్యాక్ చెయ్యరు అన్న విషయం కూడా మాకు అప్పుడు దాకా తెలియదు. ఇది మేమేమనుకుంటున్నాం ఎప్పుడు అంటే మేడం ఇయర్? ఏ ఏ రెండు సంవత్సరం వేల మేడం ఇది? 2016 సార్. 16. ఓకే. హ్మ్. అప్పట్లో 16లో. అసలు అవేర్‌నెస్ చాలా తక్కువుండేది. చాలా కష్టం పట్టుకోవడం గూడా. హ్మ్. అయితే నేను ఇంకా అడ్డం తిరిగా అండి. నాకు ఈ కారు వద్దు, తీసేసుకోండి, హ్మ్. కావాలంటే హ్మ్. మిగతా డబ్బులు కడతాను, టాప్ ఎండ్ మోడల్ ఇచ్చేయండి, ఈ కారు హ్మ్. మాత్రం నాకు హ్మ్. వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, వేరే ఏదన్నా హ్మ్. తీసుకుంటాను, లేదంటే ఈ కారు హ్మ్. తీసుకొని నాకు కొత్త కారు వేరేది ఇవ్వండి అని చెప్పి తిరిగితే అసలు పాసిబిలిటీ అయ్యే విషయం కాదు అని సాయంత్రానికి తెలిసింది సార్. చాలా వాగ్దానాలు రిజిస్ట్రేషన్ చేశారు. గూడా అయిపోయింది. మీ పేరు మీద ఎస్ సార్, రిజిస్ట్రేషన్స్ అయిపోయినియి. ఆ! అవన్నీ ఇన్సూరెన్స్ అయిపోయింది, ప్రాసెసింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అని. హ్మ్. మేనేజర్ ఏం హ్మ్. చెప్తారంటే, మీకు అమ్మాయి ఎగ్జిక్యూటివ్ మీకు అన్ని చెప్పాడు, మీరు దానికి ఒప్పుకొని కట్టారు అని చెప్పి, ఆ, ఓహో! అది మాకు అసలు ఆ విషయం తెలియదు. ఇది కొత్త హ్మ్. కార్ అని చెప్పారు తప్ప డెమో పీస్ అని కానీ ఏమి మాకేం చెప్పలేదండి అని అంటే, మీకు 70,000 తగ్గించి కారు అమ్మారండి అన్నారు. 70,000 హ్మ్. తగ్గించి హ్మ్. కారు అమ్మారా? ఎవరు చెప్పారు? మేము ఒక్క హ్మ్. రూపాయి కూడా అసలు బార్గెన్ చేయొచ్చు అన్న విషయమే మాకు తెలియదు సార్. ఆ! ఓకే. కార్ కార్ రేటు 8,23,000.
₹1,23,000 కట్టేశాం పక్కనున్న ₹17 కలిపి. మ్మ్. మాకెవరు ఏం చెప్పలేదు, మేము బార్గెన్ చేయలేదు. మరి మీరు ఎలా చెప్తారు 70,000 తక్కువ అమ్మారు మాకు అంటే, దీని యాక్చువల్ ప్రైస్ ఇదండి అని. అప్పుడు మళ్ళీ నేనే అన్నా, యాక్చువల్ ప్రైస్ అదే అయితే అది కొత్త కారు, ఇది పాత కారు, మీకు తెలిసి మీరే తగ్గించుకున్నారు, మేము మీతో బేరం ఆడలేదు. ఎక్కడ నాడేమో చూపించండి, అతను మాకు రాసిచ్చిన స్లిప్ లో కూడా ఎక్కడా లేదు. మరి ఇంకా మీరు ఎలా చెప్తారు మాకు 70,000 డిస్కౌంట్ వచ్చిందని? నాకు ఆ 70,000 డిస్కౌంట్ ఏమీ వద్దు, కారు తీసేసుకోండి. మ్మ్. మ్మ్. చాలా గొడవ జరిగింది సార్. చివరికి ఏం ఓకే. చేశారంటే స్టెఫినీ టైర్ మార్చారు, టూల్ కిట్ పాతది అలాగే ఉంది, దాంతో యూజ్ ఉండదని చెప్పి మ్మ్. ఆ కారు టైర్లు కూడా మార్చి ఇస్తాము అని, 4 టైర్లు. ఓకే. ఓకే. నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎలా ఒప్పుకుంటాను? నేను కొత్త కారు అని కొనుక్కున్నది కొత్తగా ఉండాలి, కానీ మీరెవరో వాడేసుకున్న కారుని మాకు ఎలా ఇస్తారు? ఒకవేళ ఇచ్చినా ఇది ఏంటి అని మాకు చెప్పుండి, మీకు 70,000 ఇందుకోసం తగ్గిస్తున్నాను అంటే నేను యాక్సెప్ట్ చేసుకునేదాన్నో చేయలేదు అది నా ఇష్టం. మ్మ్. అని చెప్పేసి ఇంకా అన్నాను సార్. లాస్ట్ కి క్లియర్ కట్ గా అర్థమైన విషయం, వన్స్ టీఆర్ జరిగితే ఏం జరిగినా ఆ కారు వెనక్కి తీసుకోరు. అర్థమైంది. మ్మ్. సో ఏం చేసుకున్నా ముందే మనం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎస్, సుధీర్ గారు కూడా మాకు ప్రామిస్ చేశారు, మేడం ఇది బెస్ట్ కారు, మేము మీకు చెప్పలేదు అని అనకూడదండి, చెప్పాను మీరు వినలేదు, సమ్ ఏది చెప్పేశారు, ఆయన మిక్స్ చేశారు. నాకు అర్థమైంది, సరే ఏం చేయలేదు. ఆయన ఏమన్నారంటే కారు మీకు ఎప్పుడు ట్రబుల్ ఇవ్వదు, బాగుంటుంది. ఒకవేళ ఏదన్నా అయితే రెగ్యులర్ గా మీ మామూలుగా వచ్చేవి కాకుండా దానికి ఏదో పాతది పాడైపోయింది అలాంటి ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లం వస్తే నేనే నా సొంత ఖర్చులతో దగ్గరుండి రిపేర్ చేపిస్తా అండి అన్నది. సరే, మా హస్బెండ్ కూడా ఇంకా ఎందుకులే వదిలేయండి సర్లే అని చెప్పారు సార్. స్టెఫినీ టైర్ కొత్తది ఇచ్చారు. ఇంకా ఇంకా సర్లే చేసేది ఏం లేదని అర్థమైంది, వచ్చేసాం సార్. ఆయన మాట ప్రకారము ఏమో గానీ ఈ రోజు వరకు కేఈవి 100 నెంబర్ 1 సార్. ఓకే. ఏ ప్రాబ్లం నేను లేదు. ఎలాంటి రోడ్లలో నడిపినా డీజిల్ కారు మ్మ్. బాగుందండి. 22 కిలోమీటర్ మైలేజ్ గ్యారంటీగా వస్తుంది సార్ ఇది. తర్వాత అన్ని ఆల్మోస్ట్ కార్స్ ఆల్మోస్ట్ డెమో టెస్ట్ డ్రైవ్ చేశాను. టెస్ట్ డ్రైవ్ ఓకే. చేస్తే ఫైనాన్షియల్ గా మనకు దగ్గరగా ఉన్న ఈ కార్లు అనిపించిన వాటిలో సీసీ సేమ్, సీసీ లేదు. ఆ, మనకున్న స్పీడ్ కి మనం అనుకున్న దానికి మళ్ళీ వీటికి పికప్ లేదు. 1100 సీసీ పైన ఉంటేనే మనకి సెట్ అవుతుంది. మ్మ్. డబ్బులు తక్కువ అని అవును. చూసుకుంటే మళ్ళీ దాన్ని కొని మళ్ళీ అమ్మాల్సి వస్తుంది. ఎట్లా అబ్బా, డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మనకుగా మన షోరూములకి వెళ్ళి చెక్ చేసేవి, చెప్పేవి, అడిగేవి కాదు. యూట్యూబ్ లో ఇలా చెక్ చేస్తున్నప్పుడు కార్ మామ గ్రూప్ స్ట్రైక్ అవుట్ కనపడింది. కార్ కొనాలనుకుంటున్నారా, మీ కమ్యూనిటీలో జాయిన్ అయితే డిస్కషన్ అని. సో ఇంకప్పుడు కార్ మామ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 7-8 కార్లు చిత్రాంశ సహా వడపోస్తే, ఓకే. అన్నిటికంటే ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని రాసుకుంటే సేఫ్టీ. ఓకే. బై మై ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయాన్ కొన్నాము, తర్వాత కేయువి కొన్నాము, కేయువి అలాగే ఉంచాము, ఎట్టిగా కొన్నాను, ఎట్టిగా అమ్మేశాను, మళ్ళీ ఇంకో కారు కొనడానికి రెడీ అయ్యాను. అంటే అర్థం నేనున్నాను కాబట్టి ఇవన్నీ కొంటున్నా, ముందు నేను ఉండాలి. అవును. 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 అయితే కరెక్ట్. ఈ మధ్యలో మాకు అదే ఎట్టిగా కొన్నప్పుడు మారుతి నుంచి నాకు నాగరాజ్ అని ఒక బ్రదర్ పరిచయం అయ్యారండి. ఓకే. ఎర్టిగాలో సర్వీస్ చాలా బాగుంటుంది సార్, మారుతి సర్వీస్ ఎక్సలెంట్, అవును. మ్మ్. సొంత వాళ్ళు లాగానే చేస్తారు సార్, ఉన్న మాటే చెప్తున్నాను, సొంత వాళ్ళ లాగానే. అవును. ఆ తర్వాత మళ్ళీ ఎట్టిగా అమ్మేసి మళ్ళీ ఇంకో కార్ తీసుకుంటున్నప్పుడు తను బ్రేజా తీసుకోమని చెప్పారు. బ్రేజా కానీ వేరే ఏ కార్ కానీ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో వచ్చిందని, చాలా ఈవెన్ బెలూన్ కూడా వచ్చిందని ఏవో న్యూస్లు వచ్చినాయి. మ్మ్. నాకు కార్స్ పైన చాలా అవగాహన ఉంది. మ్మ్. కార్ సీటింగ్ కి ఒక రేటింగు, ఎల్డర్స్ కి ఒక రేటింగు, సైడ్ కి నుంచి ఒక రేటింగు, అలా ఇచ్చుకుంటూ మ్మ్.
అన్ని రేటింగ్స్ లో ఎక్కడైతే వాళ్ళకి 5 స్టార్ ఇచ్చారో దాన్ని హైలైట్ చేసి సేఫ్టీలో మారుతి కారుకి కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అది సేఫ్టీ ఫస్ట్. తను నాకు అది చూపించాడండి. నేను చెప్పాను ఓకే. గ్లోబల్ ఆ టెస్ట్ కి పద్దాకా వెళ్ళి ఎవరో పద్దాకా వెళ్తే విసిగిచ్చి సరే పో అని సంతకం చేసి పంపించేసినట్టుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు టెస్ట్ కి వెళ్ళి ఆ అప్రూవల్ తెచ్చుకున్నారు. కానీ ఈ రోజు కూడా హ్మ్. నేను బలంగా కొడితే ఖచ్చితంగా దానిపైన ఉన్న ఆ కవరు చొట్టబడిపోతుంది లేదా పగిలిపోతుంది ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అని చెప్పి, అంటే అతనితో నాకున్న రిలేషన్ మంచిది, అతను హట్ అవ్వకూడదు. ఇంకా విషయం ఏంటంటే అతను నేను అవును. రిక్వెస్ట్ చేశాను 3XO తీసుకుంటున్నాను నాన్న నువ్వే రావాలి పీడిఏకి అని. ఆ! ఓకే. ఆ! ఆ! అలా అక్క అలా రాకూడదు అక్క, కంప్లైంట్స్ రిమార్క్స్ వస్తాయి అని యాజ్ ఎ బ్రదర్ గా రా అన్నాను. యాజ్ ఎ బ్రదర్ గా వచ్చినా తెలిసిపోతుంది అని. ఆ! సరే ఓకే అని చెప్పాను. సరే ఎట్లా అంటే ఫైనల్ కార్మామ గ్రూప్ ద్వారానే ఎంక్వైరీ బార్గెనింగ్, ఆ తెలంగాణలో ఇచ్చిన బార్గెనింగ్స్ అన్ని చూపించి ఆ, ఓకే. 9 అది క 9,50,000కి 3XO రెవెక్స్ మొత్తానికి కొన్నాను సార్. జనవరి 1 డెలివరీ తీసుకున్నా. డిసెంబర్ 31 కి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసాం. జనవరి అదొకసారి వేరియంట్ పేరు చెప్పండి మేడం మళ్ళీ. వేరియంట్ పేరు? 3XO మహేంద్ర 3XO రెవెక్స్ ఎం రెవెక్స్ ఏమో 9.6 6 9.5. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ సమ్ లాస్ట్ మినిట్ లో 31 రోజు తీసుకున్న వాడికి ఒక 10,000 డిస్కౌంట్ వచ్చింది. సో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఉమెన్‌కి కష్టం అంటారా? అంటే మెన్‌తో పోల్చుకుంటే. ఎక్కువ మంది అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా ఉమెన్ కి ఓర్పు ఎక్కువ సార్, సహనం కూడా ఉంటుంది. ఉమెన్ కి కష్టం అనే మాట ఎప్పుడు లేదు. వాళ్ళకి హ్మ్. వాళ్ళు ఇది నాకు కష్టం అనుకుంటే తప్ప వాళ్ళు దేన్ని ఆ! కష్టం అనుకున్నప్పుడు చేయలేరు. కానీ అదే ఉమెన్ ఇది నాకు అవసరం, నాకు ఇది ఇష్టం అనుకున్నప్పుడు అసలు వాళ్ళకి ఎన్ని హడిల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఆగరు సార్. వాళ్ళ ఆలోచన విధానంలో అదొక డ్రాబ్యాక్. వాళ్ళని పుష్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారన్నది నా ఎక్స్పీరియన్స్ లో. నా ఫ్రెండ్స్ ఒక 12 మంది కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు సార్. నేను కూడా ఎటువంటి భయము లేకుండా నేర్చుకునే నా ఫ్రెండ్స్ కి నా కారే ఇచ్చాను నేను నేర్చుకోవడానికి. ఆ! ఓకే. మీరు ఎంకరేజ్ చేశారు. ఆ! ఎస్ సార్. అవును సార్. దట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది. కానీ హ్మ్. ఎవరో ఒకరు వాళ్ళని నేర్చుకో ఏం కాదు నీకు కూడా అవసరం హ్మ్. కదా అని చెప్పాలని కోరుకుంటారు. హ్మ్. అలాగని ఒకసారి చెప్పి వదిలేస్తే వాళ్ళు మూవ్ అవ్వలేరు. కొంచెం పుషింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ! ఓకే. ఎక్కువ పుష్ కావాలి. హ్మ్. ఎస్ సార్. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు, నేర్చుకుంటారు. వాళ్ళకి అసలు ఇష్టం కూడా. కానీ ఆ! చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో నీకెందుకు, నీకు ఇప్పుడు అది అవసరమా, మేమున్నాం కదా, ఇప్పుడు నువ్వు అది వేసుకొని పడిపోతే ఆ, హ్మ్. ఏదన్నా చేస్తే అలాంటివి చెప్తారు. ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేయడం వల్ల ఇక వాళ్ళు చాలా మటుకు అయిపోతారు సార్. హ్మ్. హ్మ్. అవును. వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తారు, డిస్కరేజ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతారు అన్న విషయం నాకు చాలా మంది విషయంలో అర్థమైంది. నా ఫ్రెండ్సే గాని నా కొలీగ్సే గాని. ఓకే. హ్మ్. ఆ ఆ ఆ సందర్భంలోనే ఒక మేడం గారికి ఇదే స్కూల్కి రావాలి కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, మస్ట్ హ్మ్. అండ్ షుడ్, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఒకటి, ఆమెని హ్మ్. పుష్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం ఒకటి. హ్మ్. ఇంకా నేను అది గమనించాను. హ్మ్. అది కాక మేడం గారు నాకు మా అమ్మగారు లాగే అనిపిస్తుంది. ఓకే. ఫిజికల్ గా కొంచెం వీక్ గా ఉండడం, ఆమె ఎక్కువ హ్మ్. డిపెండెంట్ అనే జనాలకి ఒక అభిప్రాయం ఉండడం నాకు అది హ్మ్. అసలు హ్మ్. నచ్చలేదు. నచ్చనప్పుడు ఇంకా నేను మేడంని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాను. మీకెందుకు, మీరు బండి తెచ్చుకోండి నేను నేర్పిస్తాను, మీకు హ్మ్. అది అవసరం, మీరే హ్మ్. చేసుకోవాలి, ఇక్కడ కాకపోయినా రేపు ఇంకే స్కూల్కి వెళ్ళినా కూడా మీకు అది హ్మ్. అవసరమే అని చెప్పి హ్మ్. చెప్పడం వల్ల మేడం గారు బాగా మోటివేట్ అయ్యారు సార్.
చేయగలనా లేదా, నిజంగానే నేర్చుకోగలనా అంటే మీరు నేర్చుకుంటారు, నేనున్నాను కదా, నేను నేర్పిస్తా అని అన్నప్పుడు ఆవిడ నన్ను నమ్మారు. హ్మ్. ఇంకా తర్వాత మేడం బండి తీసుకొని వచ్చారండి, స్కూటీ పెప్పు. నేను ఆ! మీ వెనకుంటాను, మీరు నిదానంగా హ్మ్. డ్రైవ్ చేయండి. హ్మ్. నేను ఏదన్నా మీ బండి అటు ఇటు అయితే నేను వచ్చి పట్టుకుంటాను, ప్రాబ్లం లేదు అని చెప్పి ఆవిడ ఎంకరేజ్ చేశాను. ఓకే. యాక్చువల్ గా నేను ఒక్కసారి కూడా మేడం గారి బండి పట్టుకోలేదు. మీరు పడరు, బానే ఉంటారు, వీలు ముందుకెళ్ళినంత మట్టుకి మీకేం కాదు, ఇదేమో యాక్సిలేటర్, ఇదేమో బ్రేక్. మీరు హ్మ్. ఆగిపోవాలనుకున్నప్పుడు కుడి చేయి కింద కనండి, పూర్తిగా హ్మ్. ఆగిపోవాలనుకున్నప్పుడు ఎడం చేతిలో బ్రేక్ వేయండి, సైకిల్ కి వేసినట్టే అని చెప్పడం వల్ల హ్మ్. నేను ఆ మేడం గారు నేర్చుకునే విధానానికి చాలా అప్రిషియేట్ అయ్యాను సార్. నన్ను నేనే మెచ్చుకున్నాను. ఆ ఏజ్ ఉన్న ఒక మేడం గారికి, అంత హ్మ్. వీక్ గా ఉన్న ఆవిడకి హ్మ్. మోటివేషన్ ఇచ్చి ఆవిడ నేర్చుకొని, ఇప్పుడు మేడం గారు ఇంకొక మేడం గారికి లిఫ్ట్ ఇచ్చి ఎక్కించుకెళ్తారు సార్. అది ఇంకా నాకు చాలా హ్యాపీ అసలు ఆ మేడం గారిని చూసినప్పుడు. ఓహ్! సూపర్. సూపర్. మేము వెళ్ళే రూట్ లో భీమవరం బస్సు ఆయన వెళ్ళినంత స్పీడ్ గా ఏ బస్సు వెళ్ళదు సార్. ఉమెన్ డ్రైవ్ చేస్తున్నారు అంటే ఆ భీమవరం బస్సు అయినా మరీ విపరీతంగా మీద నుంచే వెళ్ళిపోతాడు, ఆ! బెదర్ వాళ్ళని భయపెట్టేలాగా. ఓకే. ఈ మేడం గారు డ్రైవ్ చేసేటప్పుడు మేడం గారు హ్మ్. సెంటర్ లోనే బండి పోనిస్తారు ఫస్ట్ లో. అటు ఇటు దిగరు, అటు ఇటు కాలువలు ఉన్నాయి. ఆ! సో మేడం గారు దిగరు. భీమవరం బస్సు ఆయన కూడా మేడం గారి దెబ్బకి నిదానంగా చాలా ఓర్పుగా దాటుకొని వెళ్ళేలాగా ఫస్ట్ మేడం డ్రైవ్ చేశారు. ఓకే. తర్వాత ఇప్పుడు అసలు ఆ మేడం గారికి గుంటలతో సంబంధం లేదు, స్పీడ్ బ్రేకర్స్ తో సంబంధం లేదు. ఎంత ఆ! స్పీడ్ గా బండి వేసుకొని వెళ్ళిపోతారు అంటే అంత స్పీడ్ గా వెళ్తారు సార్. ఓకే. యాహ్! యాహ్! ఆ మేడం ఏజ్‌లో 50 ప్లస్ ఏజ్‌లో ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. స్పీడ్ బ్రేకర్లు గుంటలు వచ్చినప్పుడు బ్రేక్ వేసుకోవాలి, ఎక్సిలేటర్ డౌన్ చేసినా బ్రేక్ వేసుకోవాలి, అప్పుడే బండి పాడవకుండా ఉంటుంది అని చెప్పి అంత స్పీడ్ అయ్యారు సార్ మేడం గారు టూ వీలర్ లో. ఆహా! ఆ, ఇంకా సో, ఇక్కడ తర్వాత మేడం గారు మీరు చెప్పేదేంటంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. 50 ఇయర్స్ ప్లస్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అది కూడా బైక్. సో, కారు అసలు విషయంలో ఏజ్ తో సంబంధం లేదు సార్. హ్మ్. సో, కారు విషయంలో ఇంకా ఇంకొంచెం కాంప్లికేటెడ్ అంటారా? మీ ఉద్దేశ్యం టూ ఏమన్నా? వీలర్ అయితే పడిపోయే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే హ్మ్. అవకాశం ఉంటుంది. నేను కార్ నేర్చుకునే వాళ్ళకి చెప్పేది ఒకటే విషయం సార్. ఉమెనే, మెన్న, చిన్నపిల్లల, పెద్దోళ్ళ అట్లా ఏం కాదు. కార్ హ్మ్. నేర్చుకోవాలనుకునే వాళ్ళు సరే, ఎస్పెషల్లీ ఉమెన్ కి హ్మ్. టూ వీలర్లు అయితే పడిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఫోర్ వీలర్లు పడిపోము, హ్మ్. అది హ్మ్. గ్యారంటీ. దెబ్బ తగలదు. ఒకవేళ కారు ద్వారా ఎవరినైనా ఏదన్నా అనుకోని పరిస్థితిలో జరిగినా మనకేం అవ్వదు, ఓకే. హ్మ్. ఎదుటోడికే అవుతుంది. అది హ్మ్. కూడా నేర్చుకునేటప్పుడు మనం వెళ్ళే స్పీడు అంత ఎదుటి మనిషిని గాల్లో ఎగరేసే రేంజ్ లో ఏమీ ఉండదు, హ్మ్. హ్మ్. తక్కువే ఉంటది. కాబట్టి హ్మ్. డెఫినెట్ గా నేర్చుకోవచ్చు అనే సలహా ఇస్తానండి. హ్మ్. ఆ సలహా పాటించి నేర్చుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, హ్మ్. నా కొలీగ్స్ కూడా ఉన్నారు సార్. హ్మ్. వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా గంట సేపు కారు నేర్చుకునేటప్పుడు ఒక గంట సేపు కారులో నుంచి దిగకూడదు. ఏం జరిగినా ఓకే. నువ్వు ఒక్కలవే ఉన్నావు, నువ్వు ఒక్కదానివి దాన్ని మేనేజ్ చేయాలి, ఎవ్వరు హెల్ప్కి రారు, ఏం జరిగినా నువ్వే చేసుకోవాలి. ఓకే ఎక్కువగా మేడం. ఉమెన్ భయపడేది ఎక్కడంటే, కార్ డ్రైవ్ చేసేటప్పుడు క్లచ్ ఒక్కోసారి అటు ఇటు అయితే బండి ఆగిపోతుంది. హ్మ్. ఆగిపోయినప్పుడు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళందరూ మనల్ని ఏమన్నా అంటారేమో అనే భయం. హ్మ్. నేనేం చెప్తా అంటే, కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆగిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, ఫాస్ట్ గా హ్మ్. వెళ్ళిపోయినంత మాత్రాన గెలిచినట్టు కాదు. హ్మ్. హ్మ్. కార్ అంటే అంతే, ఎంత పెద్ద డ్రైవర్ కైనా ఒక్కొక్కసారి క్లచ్ ని రిలీజ్ చేసేటప్పుడు అటు ఇటు అయితే ఆ బండి ఆగిపోతుంది, అవును. ఎలాంటి అవును. డ్రైవర్ కైనా సరే. అవును. ఆ, అదే చెప్తా అండి. ఇంకా తర్వాత అందరూ నేర్చుకునేటప్పుడు అందరూ కూడా నేర్చుకునేటప్పుడు అలాగే నేర్చుకుంటారు కదా! ఎవరైనా. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉమ్, జెండర్ ఎవరైనా అంతే. సార్. ఇంకొక యాస్పెక్ట్ ఉంది మనం మాట్లాడాల్సింది. సో, సార్. కార్స్ కొనడం అయిపోయింది. డ్రైవింగ్ కూడా నేర్చేసుకున్నారు.
సో యాజ్ ఏ ఉమెన్ మీరు ఆల్రెడీ 17 ఇయర్స్ నుంచి కార్ నడుపుతున్నారు. సో ఎస్ సార్. కార్ నడిపే వాళ్ళు ఎస్పెషల్లీ ఉమెన్ ఎప్పుడైతే ఒక్కలే వెళ్తారో కార్ తీసుకొని వితౌట్ మెన్, పిల్లలు ఉంటారు. ఎస్ సార్. పిల్లలు మీరు ఓన్లీ పిల్లలు లేకపోతే మీరు ఒక్కలే లాంగ్ జర్నీస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? ఒక ఉమెన్గా ఫేస్ చేసే ఇష్యూస్ కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దానికి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి? ఏం చేయొచ్చు? ఎస్ సార్. ఇది సేఫ్టీ పర్పస్ చెప్పారు సార్. ముందు మన అపీరెన్స్ అంటే చుట్టూ ఉన్న సొసైటీ అలాగే ఉంది సార్. దాన్ని మీరు సడన్ గా చీపురుతో తుడిచేసి చెత్త తీసినట్టుగా డస్ట్బిన్ వేస్తానంటే అవ్వదు. మ్మ్. వాళ్ళ ఆలోచన అలాగే ఉందనుకుంటా. ఎప్పుడైతే ఓకే. వాళ్ళు మెన్న ఉమెన్ అనేది పక్కన పెట్టేసి ఉమెన్ డ్రెస్సింగ్ తో ఎవరు కనపడినా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనే చూస్తారండి. ఓకే. నా ఎక్స్పీరియన్స్ లో అది. మ్మ్. నాకు మ్మ్. ఒకసారి ఇలాగే కారు ఆగిపోయింది, అంటే గాలి తగ్గి పంచర్ అయింది. పంచర్ నేను వేసుకోగలను, మ్మ్. కానీ వాళ్ళు హెల్ప్ చేస్తామని రావడం, ఎందుకో మ్మ్. వాళ్ళ మాట తీరు, వాళ్ళ పని, మాట మ్మ్. బాగానే మాట్లాడుతున్నారు అమ్మ అమ్మ అన్నట్టుగా, కానీ చేతలు కరెక్ట్ గా లేవు. అదే. సో మ్మ్. అంతసేపు వాటిని ఓర్చుకునేంత మనిషిని అయితే కాదు సార్. నేను చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాను. సో మ్మ్. వెంటనే గట్టిగానే చెప్పాను, అసలు నేను నాకేం హెల్ప్ చేయక్కర్లేదు, నేను మిమ్మల్ని అడగలేదు, అర్జెంట్గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి నేను కొంచెం గట్టిగానే, ఫస్ట్ మామూలుగా చెప్తే వాళ్ళు వినలేదు, ఇంకొంచెం గట్టిగా చెప్పేవాటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మ్మ్. నా టైరు నేనే చేంజ్ చేసుకొని అదే నా రెంచి అంతా బిగించి చేసుకున్నా. ఎందుకు చేసుకోగలిగాను అంటే నేను ముందే ఇది నేర్చుకొని క్యాపబుల్ గా ఉన్నాను. మ్మ్. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మ్మ్. ఉమెన్ అపీరెన్స్ వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మ్మ్. ఉమెన్ అపీరెన్స్ లేకపోయినట్టయితే మ్మ్. వాళ్ళు అలా వచ్చిండే వాళ్ళు కాదు అనే విషయం నాకు సెకండ్ అండ్ థర్డ్ టైం కూడా అర్థమైంది. ఆ ఓకే. మీరు ఒక్కసారి మీరు కాదు. ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో అలాంటి ఎస్ సార్. సందర్భాలు మీరు అబ్జర్వ్ చేశారు. హ్మ్. ఎస్ సార్. ఫస్ట్ సిచ్యువేషన్ అది జరిగిన తర్వాత, ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ డ్రెస్ సెన్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నా, ముఖ్యంగా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు జీన్స్ టీ షర్ట్స్ ఇలాగా. అవును. అది ఈజీ ప్రాక్టికల్‌గా ఉంటాయి అవి. అలా వేసుకున్నప్పుడు సార్ మనం ఏ వర్క్ అయినా ఈజీగా చేసుకోగలం. ఆ, ఇంకా తర్వాత కూడా కొంతమంది అంటే ఉమెన్ టాప్ వేసుకున్నప్పుడు అప్పటికి అచ్చంగా టీ షర్ట్ వేసుకున్నప్పటికి కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఓకే. హ్మ్. ఆ, తర్వాత నేను సేఫ్టీ రీజన్స్ కోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కార్ ఆపమంటే మీరు డేర్ అండ్ డాషింగ్ గా ఉన్నారు, ఐ క్యాన్ మేనేజ్ ఎనీథింగ్ ఎనీ సిచ్యువేషన్ అనుకుంటేనే ఎవరికైనా హ్మ్. లిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. లిఫ్ట్‌లు అసలు ఇవ్వకూడదేమో అసలు. చాలా రిస్కీ. ఎస్. మీరు చెయ్యలేరు, మీకెందుకు, అవసరం ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఉంటే కూడా హ్మ్. మీరేమి మదర్ టెరిసా అయిపోవాల్సిన అవసరం లేదు సడన్ గా. అవునవును. ఈ మధ్య అవి మంచి కన్నా చెడే ఎక్కువున్నాయి లిఫ్ట్ విషయంలో మాత్రం. అవును సార్. అది అంటే మన వాళ్ళకి మనం ఉండాలి, వేరే వాళ్ళకి మదర్ టెరిసా అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మన వాళ్ళకి మనం అవును. ఉండాలి కాబట్టి నువ్వేమి సిచ్యువేషన్ 100% హ్యాండిల్ చేయలేవు అని నీకు తెలిసినప్పుడు నువ్వు అసలు కారు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. హ్మ్. ఆపుతావు అనేది ఎప్పుడు అంటే ముందు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. మీ డ్రెస్ సెన్స్, అపీరెన్స్ లుక్ లైక్ ఏ జెంట్ డ్రెస్, జెంట్ డ్రెస్ అయితే చాలు. వాళ్ళు నాకు తెలిసి ఏమి చేయకుండా, అంటే మీన్స్ లిఫ్ట్ అడగడం, ఆ హ్మ్. ఇంకేదన్నా చేయడానికి ట్రై చేయడము అలా ఏమి చేయరు మధ్య సార్. మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాలనుకోరు. అంటే ఎస్ సార్. ఎందుకొచ్చిందిలే అని అని వదిలేసే అవకాశాలు ఎక్కువుంటాయి. నైట్ టైము హ్మ్. నైట్ టైము డీజిల్ అయిపోయి కార్ ఆగిపోయింది సార్. నేను టీ షర్ట్ ఓకే. లోనే ఉన్నాను, టీ షర్ట్ లోయర్ వేసుకొని ఉన్నాను, షూస్ వేసుకున్నా. హ్మ్. కార్ నుంచి దిగాలి కాబట్టి షూస్ మళ్ళీ కారుకు వేసుకొని కిందకి దిగాను. హ్మ్. ఆ అంతకు ముందు అలాంటిది ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు టాప్ హ్మ్. లో ఉన్నాను కాబట్టి రోడ్డు మీద చాలా మంది ఆగి ఏంటమ్మా ఏమైంది ఎందుకు అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ, అది హెల్ప్ చేయమంటారా అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడైతే షర్ట్ లో ఉన్నానో థర్డ్ ఎక్స్పీరియన్స్, ఆ! షర్ట్ లో ఉన్నప్పుడు ఎవ్వరు అడగలేదు సార్, ఏమీ ఓకే. అడగలేదు. అందరు ఎవరి దారాలు మామూలుగానే వెళ్ళిపోయారు. కాకపోతే నాది పోనీ టైలు ముందు ఫంక్ ఉంటుంది, ఆ! బ్యాక్ ఆ! నుంచి ఇస్తే తప్ప అది అసలు ఇది అవ్వదు. హ్మ్. సరే ఓకే, డీజిల్ నింపుకున్నాను,
ఆ, మళ్ళీ మామూలుగానే కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయా. అప్పుడు నాకు అర్థమైంది, ఉమ్. ఉమ్, అసలు కారు ముందే వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ చేసేలాగా మన అపీరెన్స్ ఉండకూడదు. అంటే అదొక మేజర్ శారీతో ఫ్యాక్టర్. అలవాటు పడిపోయిన శారీ అలవాటు పడిపోయిన ప్రతి ఉమెన్ ని కంఫర్టబుల్ వేర్ వేసుకోండి అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ మీ సొసైటీ ఉన్న ఎక్స్పీరియన్స్. విధానం సొసైటీ ఉన్న విధానం అదే. ఒక జంటు బండి ఏదన్నా అయ్యి ఆగిపోతే ఎవ్వరు ఆగరు సార్. అవును. ఒక లేడీ ఆగిపోతే ఎవడు పట్టించుకోడు. అసలు ఆపనే చాలా ఆపనే మంది, ఆగరు మేడం. ఆపనే ఆగరు. మీరు నమ్మరు, వాళ్ళే స్వయంగా మన బండి తీసుకొని టాయ్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోతారు. అవునవును. ఆ, అంతలో వాళ్ళకి ఏమొస్తుందో, ఆ మనిషి నుంచి వాళ్ళు దాన్ని ఏమి కోరుకుంటారో కూడా అర్థం కాదు. రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అంత సర్వీస్ చేస్తారు, దట్టు ఉమెన్ అయితేనే. అవును, అవును, అవును. జంటికి ఎవరు చేయొచ్చు. అవును, అవును, కరెక్ట్. ఇది నా ఎక్కువ. ఇంకొకటి, సేఫ్టీ అనేది నా దగ్గర ఎప్పుడు పెప్పర్ స్ప్రే ఉంటుందండి. పెప్పర్ స్ప్రే. ఓకే. ఎప్పుడు హ్యాండిల్ చేస్తాను సార్. బేసికల్ గా నేను పీడీ కాబట్టి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కార్ లో ఉంచుకుంటాను. ఏదో జరగాలని కాదు, ముందు సేఫ్టీ కోసం. సేఫ్ సేఫ్ సైడ్. అవును, క్రికెట్ బ్యాట్ లాంటిది, సంథింగ్ లైక్ దట్. ఎస్ సార్, స్లగ్గరు, క్రికెట్ బ్యాట్ అట్లా కార్ లో పెట్టుకుని ఉంటా. అంతే, దాన్ని యూజ్ చేసే అవసరం రాకూడదని కోరుకుంటా కార్ ఎక్కినప్పుడు. అంతే కదా మేడం, ఎవరైనా అంతే. అంతే సార్. అన్నెసెసరీగా ఎవరికి లిఫ్ట్ ఇద్దాం, చేద్దాం, హెల్ప్ చేద్దాం, అలా ఏమీ ఉండదు. అది చేయకూడదు మేడం. ఈ రోజున అసలు భయం ఉంది. సిచ్యువేషన్ అసలు ఎలా ఆ, ఉందంటే ఎవరు మన మెన్ కూడా డేర్ చేయకూడదు. ఈ లిఫ్ట్లో అడిగే వాళ్ళు, ఎస్పెషల్లీ హైవేలో అడ్డదారుల్లో అడిగే వాళ్ళు, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది అసలు ఏం తెలియదు మనకి. సార్, చాలా ఇలా రిస్కీ. నేను మనకు తెలిసిన ఏరియాలో కొంచెం పర్వాలేదేమో కానీ అసలు తెలియని ఏరియాలో లిఫ్ట్ అనేది ఫస్ట్ అయితే మీరు చెప్తున్న ఫస్ట్ ప్రికాషన్ అది చాలా డేంజరస్. అసలు లిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేయొద్దండి. మీరు ఎందుకు వెళ్తున్నారో ఆ పని చూసుకొని వచ్చేయాలి. ఇంకొకటి, ఉమెన్ కి నేను చెప్పేది డ్రైవింగ్ లో ఏంటి అంటే 360 డ్రైవింగ్ అని ఒకటి ఉంటుంది సార్. కామన్ గా చాలా మంది డ్రైవింగ్కి వెళ్ళామా, నేర్చుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉంటారు, కానీ డ్రైవింగ్ లో రెండు రకాలు ఉంటాయి సార్. 360 డ్రైవింగ్ అని ఒకటి ఉంటది, మామూలు కామన్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది సార్. కామన్ డ్రైవింగ్ లో ఏంటంటే ముందు టీ రోడ్డు ఉందా, ఎక్స్ రోడ్డు ఉందా, బైపాస్ కి వెళ్లే రోడ్డు ఉందా, అంటే వన్ వే ఉందా అనేది అసలు అబ్జర్వ్ చేయరు కామన్ డ్రైవింగ్. ఆ స్ట్రైట్ రోడ్ చూస్తా ఉంటారు, దట్టు 40 మీటర్స్ లేదంటే 60 మీటర్స్ వ్యూ, అంతవరకే చూస్తారు. అంటే వెళ్లే కొద్దీ ఆ 60 మీటర్స్ అలా ముందుకెళ్తూ ఉంటుంది తప్ప దానికంటే పైకి వెళ్ళదు చూపు. ఓకే. 360 డ్రైవింగ్ ఏంటి అంటే మొత్తం మిర్రర్ లో బ్యాక్ చూసుకోవాలి, సైడ్ మిర్రర్స్ చూసుకుంటూ ఉండాలి, ఫార్వర్డ్ ముందే కాకుండా మనకున్న డ్రైవర్ సీట్ గ్లాస్ ద్వారా సైడ్ కి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎక్కడైనా ప్లస్ రోడ్లు వస్తున్నాయా, ధ్యాస ఇక్కడే ఉండాలి. నేను కబడ్డీ ప్లేయర్ సార్. కబడ్డీ ప్లేయర్ లో ఎవరిని చూడము, రైడ్కి వెళ్ళాక ఏడుగురిని అబ్జర్వ్ చేయాలి, ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం. కానీ ఇటువైపు తిరుగుంటే ఈ మూల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆ నా ఆట వల్ల నాకు అది 360 డిగ్రీ వ్యూ అంటారు, సెన్స్ చేస్తాను అనమాట. అది నాకు బాగా ఉండడం వల్ల చాలా సార్లు అదే అనుకున్నా. మొన్న కూడా 3Expo తీసుకున్న తర్వాత కూడా 3Expoకి ఒక డ్రైవర్ పిల్లరు చాలా డిసడ్వాంటేజ్ గా ఉంది. కార్నర్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఆ ఏరియాలో బ్లాక్ స్పాట్ ఎక్కువ, అది కనపడట్లేదు. అంటే ఇంతకు ముందు ఉన్న కార్స్ ను కూడా బట్టి కూడా చెప్తున్నాను. కాకపోతే నేను ఎందుకు సేఫ్ అంటే ఇద్దరం ఎలా సేఫ్ అయ్యామంటే వాడు కూడా సడన్ బ్రేక్ వేసి ఆగిపోయారు, నేను ఇంకొంచెం ముందే ఆగిపోయాను. ఎందువల్ల అంటే నేను ఆ రాడ్ ఎలా ఉందని నాకు తెలుసు కాబట్టి కొంచెం ఇలా ఇలా అలా ముందుకు చూసి 360, అది ఖచ్చితంగా ఎవరో వచ్చే ఏరియా, ఎవరో ఒకరు గ్యారంటీగా వస్తారు అని గెస్ చేసి ముందు నుంచే కాస్త స్లో చేసుకుని వెళ్ళడం వల్ల అతను వస్తున్న విషయం నాకు తెలియకపోయినా కారు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మా సేవ్ ఇద్దరికి అయింది. సేవ్ అవ్వలేదు, సేఫ్ గా ఉన్నాం అనమాట. ఆ అతను నన్ను చిరాగ్గానే చూశాడు, నేను కూడా అంటే ఇది రోడ్ అని తెలియదా, ఇట్లా రాకూడదు కదా అన్నట్టుగా చూస్తారు. వాళ్ళు మిస్టేక్ చేసినా మనదే అన్నట్టు చూస్తారు సార్. నేను కూడా అంటే నాదేం మిస్టేక్ లేదు, కాకపోతే ఆ రోడ్ లో అంత నేరోగా ఉండడం వల్ల ఆ పిల్లర్ వల్ల నాకు అతని వ్యూ కనపడలేదు, అతని బండి కనపడలేదు. అవును, అవును. ఎనీ మిస్టేక్ నా వైపు ఉంది కాబట్టి నేను సారీ చెప్పేసి కొంచెం
ఆ, ఎక్కువ టర్న్ తీసుకొని ఆ రోడ్ లో నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. హ్మ్. నేర్చుకునేటప్పుడే 360 డిగ్రీ డ్రైవింగ్ అనే ఒక విధానాన్ని నేర్చుకుంటే హ్మ్. అది జెంట్ అని కాదు, లేడీ అని కాదు సార్, ఎవరికైనా కార్ సేఫ్ గా డ్రైవ్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అర్థమైంది. సో, మంచి టిప్స్ కూడా చెప్పారు మీరు డ్రైవింగ్ విషయంలో. సో, ఫైనల్‌గా మీరు ఉమెన్స్ డే మెసేజ్ మిగతా ఉమెన్‌కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే కార్స్ మనది కార్స్ ఛానల్ కాబట్టి ఆ కార్స్ గురించి మాట్లాడుతున్నాము. సో, టిపికల్‌గా ఈ కార్స్ అనే దాని గురించి ఇప్పుడు ఇప్పుడు రాబోయే జనరేషన్ కూడా రాబోయే జనరేషన్ గానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ జనరేషన్ కూడా ఎవరైతే కారు తొక్కాలని కోరిక ఉండి కూడా పాపం చేసుకుంటున్నారో చుట్టుపక్కల సొసైటీ వల్ల గానీ, ఫ్యామిలీ వల్ల గానీ. సో, ఓవరాల్‌గా మీరు ఏం చెప్తారు? ఓవరాల్ మెసేజ్ ఉమెన్స్ డే మెసేజ్. ఉమ్, ఏం చెప్తా అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి సార్. ఫస్ట్ మేము కారు డ్రైవ్ చేసినప్పుడు హ్మ్. ఈ బ్యాక్ వ్యూ గానీ, 360 డిగ్రీ కెమెరా గానీ, సైడ్ ఏముండేవి వ్యూ కాదు. మిర్రర్స్ గానీ ఏమీ లేవండి. అవును. అవును. వెనక తలకాయ తిప్పి చూసుకోవడమే, మిర్రర్ లో చూసి రివర్స్ చేసుకోవడమే, ముందుకు వెళ్ళాలంటే కూడా చూసుకొని వెళ్ళడమే తప్ప ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ముఖ్యంగా కార్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఆటో గేర్ అనేది ఒకటి వచ్చేసింది. అవును. ఆటోమేటిక్. ఆ! ఆటోమేటిక్ ఆటో గేర్ అయినా అవనివ్వండి, మాన్యువల్ అవనివ్వండి, మీకు నేర్చుకోవాలి అని ఉంటే హ్మ్. అవసరం పడినప్పుడు అన్ని నేర్చుకొని ఉంటే ఆ అవసరం తీరుతుంది. హ్మ్. ముందు నేర్చుకొని ఉండాలి. అవసరం ఎప్పుడు ఏది వస్తుంది అనేది తెలియదు. అవును. ఇంకొకటి, మిమ్మల్ని ఎవరో పద్దాక వెనక నుంచి నెట్టి 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 మీకు అది నేర్పించాలి, నేర్చుకో అని పదే పదే చెప్పాలని కోరుకోవద్దు. హ్మ్. హ్మ్. ఒక్కసారి మీకు అది చెయ్యాలి అని అనిపిస్తే చేసేయండి. మీరు ఏదైనా చేయగలరు. హ్మ్. మగవాళ్ళు చేయడానికి లిమిట్స్ ఉన్నాయి కానీ ఆడవాళ్ళు చేయడానికి లిమిట్సే లేవు. ఓకే. ఓకే. ఎస్ సార్. హ్మ్. నేను నమ్మేది ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. యాహ్! పాసిబుల్. హ్మ్. హ్మ్. షీ కెన్ ఎక్కువ గివ్ పేషెన్స్ బర్త్. ఉంటది. ఎక్కువ పేషెన్స్ ఉంది. ఎక్కువ ముందు చూపు ఉంటది వుమెన్‌కి. ఎస్ సార్. మ్యాన్ చాలా ఉంటారండి. ఆ దట్టు వాళ్ళకి ఏంటంటే 6 సెన్స్ ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి ఉమెన్ కి. యాహ్! యాహ్! అంటే కరెక్ట్. యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ అంటే హౌస్ వైఫ్ గా కానీ ఏదైనా ఇంట్లో ఒక మ్యారీడ్ అయిన ఉమెన్ అయితే పిల్లలు హ్మ్. ఎక్కడ గొడవ చేస్తున్నారు, వాళ్ళు సైలెంట్ అయిపోతే ఏంటి సిచ్యువేషన్, అక్కడేమవుతుంది, ఎవరు ఇక్కడేమవుతుంది పిలుస్తున్నారు, అన్నీ తిరుగుతూ ఉంటాయి. అవును. స్మెల్లింగ్, ఐ, అలా చెవులు, స్కిన్ అన్ని మొత్తం జ్ఞాననాడులన్నీ కూడా బాగా వర్క్ చేస్తాయి సార్ వాళ్ళకి. సెన్సార్‌లే అన్ని సెన్సార్‌లే. కార్ దగ్గర ఎస్ మొత్తం. సార్. వాళ్ళు అంతా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళు నేర్చుకోలేనిది ఏమీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి వీక్ గా కనపడకూడదు. బై అపీరెన్స్, బై థాట్స్, బై లుక్స్, బై వర్డ్స్. వీళ్ళు వీకు అన్న ఆలోచనని ఎదుటి వాళ్ళకి ఇవ్వద్దు. అలా మీరు హ్మ్. ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంటారో అప్పుడు మీరు 10% గెలిచినట్టు. ఓకే. హ్మ్. హ్మ్. ఎస్ సార్. మీరు ఎప్పుడైతే వీక్ గా ఉన్నానన్నారో అప్పుడు ఎదుటి వాళ్ళకి మీ పైన గెలిచే అవకాశం మీరే 10% ఇచ్చినట్టు. హ్మ్. హ్మ్. అవును. ఆ, నేను మా స్కూల్లో ఉన్న ఏ స్కూల్లో ఉన్న పిల్లలకైనా కానీ అదే చెప్తా. వీక్ గా ఉండొద్దు. చూడగానే ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనుకునేలాగా మీరు ఉండొద్దు. ఓకే. హ్మ్. అంతే గదా! ఏ హ్మ్. విషయంగానైనా ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి అనవసరంగా వెళ్ళకూడదు అన్నట్టే ఉండాలి. అదేలెండి. వాళ్ళు మనం మనమిచ్చే సిగ్నల్ బట్టి అవతల వాళ్ళు మన బాడీ ఎస్ సార్. మనం కమ్యూనికేట్ చేస్తున్నాం ఓవరాల్‌గా. మనం ఎప్పుడైతే మనం ఎస్ సార్. బయటికొస్తున్నామో వీఆర్ కమ్యూనికేటింగ్ అవర్ సెల్ఫ్. యాహ్! అర్థమైంది. ఉమెన్ హ్మ్. ఉమెన్స్ డే ఈ సంవత్సరం అని కాదు, వచ్చే సంవత్సరం, వెళ్ళిపోయిన సంవత్సరాలు అన్నీ కాదు సార్. చెప్పాలనుకుంటుంది ఒకటే. ఉమెన్స్ కి ముఖ్యంగా చెప్తున్నా. గర్ల్, లేడీస్, ఉమెన్స్, ఎవరైనా ఓల్డర్ మ్యాన్, ఉమెన్. నో మీన్స్ నో, ఎస్ మీన్స్ ఎస్. హ్మ్. హ్మ్. అక్కడ నో హ్మ్. ఎక్స్క్యూజ్. అవును. ఆ బౌండరీస్ ఒకసారి రెస్పెక్ట్ వద్దు చేయనందుకు. అంటే హ్మ్. ఎస్ సార్. హ్మ్. వన్స్ నో మీన్స్ నో అంతే. అవతల వాళ్ళు హ్మ్. బతిమలాడారని నోని ఎస్ గా మార్చొద్దు. ఒకసారి ఎస్ ఓకే. అన్నాక అవతలోళ్ళు బతిమలాడారో లేకపోతే భయపెట్టారో ఏదన్నా చేశారని దానిని నోగా తీసుకురావద్దు. హ్మ్. నా హ్మ్. మెసేజ్ ఈ ఉమెన్ డే కి ఇదే సార్. నో మీన్స్ నో, ఎస్ హ్మ్. మీన్స్ ఎస్, అంతే. బీ ఫర్మ్ ఆన్ ఇట్. ఓకే. హ్మ్. ఎస్ సార్. నీ పైన నువ్వే డిపెండ్ అవ్వు, ఎవరిపైన ఆధారపడద్దు.
ఇదే సార్ నా మెసేజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. సార్. ఓవరాల్గా మన పాడ్కాస్ట్ చాలా మంది ఉమెన్ని ఇన్స్పైర్ చేస్తుందని, వేరే వాళ్ళు కూడా కొత్తగా కార్ డ్రైవ్ చేయాలనుకునే వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు, కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే చాలా మంది అవును సార్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవుతున్నారు చాలా సందర్భాల్లో వాళ్ళకి, ఎందుకంటే ఈ భయంతోనే కనీసం బైక్ కూడా నేర్చుకోవట్లేదు చాలా సందర్భాలు ఉంటున్నాయి. సో వాళ్ళందరికీ మీరు ఈ మన పాడ్కాస్ట్ ఇన్స్పైర్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్ ఫర్ స్పేరింగ్ టైమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్, అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ అండ్ ఆల్ ద ఉమెన్ హూ ఇస్ థ్యాంక్ యూ వాచింగ్ సార్. దిస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో ఓకే. మచ్ సార్.